నమస్తే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గతంలో మనకి ఎల్ఐసి అంటే అది కేవలం మనకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రమే కనిపించేది. అది ఏదో నేషనల్ సంస్థ, ప్రభుత్వ సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ అని ఏజెంట్లు వీళ్ళు గుర్తొస్తారు. ఈ మధ్య ఎల్ఐసి అంటే మనకి అదాని గుర్తు వస్తున్నాడు. ఎందుకు అంటే ఎల్ఐసి కూడా చివరికి కాంట్రవర్సీలో ఇరికించారు. ఎల్ఐసిని కూడా ఏందండి అసలు ఎల్ఐసి అనేది అది కంపెనీ కాదు కదా, అదొక ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ సంస్థ. అది పాలసీదారులు డబ్బులు ఇస్తారు, దాన్ని తర్వాత వాళ్ళు పాలసీలు చెల్లిస్తూ ఉంటారు. అది ఒక చిన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అది దానికి ఇప్పుడేంటి అదానికి ఏం సంబంధం అంటే ఇక్కడ చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎల్ఐసి మీద. చూద్దాం, ఇది అదానికి సంబంధించి ఎల్ఐసి వాళ్ళు ఏమన్నా కొద్దిగా ఫేవరబుల్గా, మోరోవర్ అది అసలు ఇండిపెండెంట్ సంస్థ అనే దాని మీద అది మనం ఎప్పుడు బయటకు వచ్చేసినాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ సంస్థ, ఆరోపణలు ఉన్నాయి. కోర్టులు ఇండిపెండెంట్ సంస్థ, జడ్జిల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. సిబిఐ, ఈడీ ఇవన్నీ ఇండిపెండెంట్ సంస్థలే. మొన్న చూసాం కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సిఐసి, ఏమంటారు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏదో ఉంది. ఓకే, అన్నీ ఇండిపెండెంట్ సంస్థలే. దాంతోపాటు ఎల్ఐసి కూడా ఇండిపెండెంట్ సంస్థ. ఇప్పుడు ఏందని ఎల్ఐసి మీద గొడవ అంటే, ఎల్ఐసి వాళ్ళు అంటారు మా నిర్ణయాలు మేమే తీసుకుంటాము, కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు అంటారు. బట్ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనుమానంగా ఉన్నాయని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఇక్కడ చూద్దాం. మే 2025లో ఎల్ఐసి $3.9 బిలియన్ అంటే 33,000 కోట్ల రూపాయలు అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయి. ఇంక్లూడింగ్ $585 మిలియన్ బాండ్స్ అదానీ పోర్ట్లో పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ వచ్చింది. ఎంత? 33,000 కోట్ల రూపాయలు ఎల్ఐసికి సంబంధించి అదానీ కంపెనీస్లో, అదానీ పోర్ట్స్లో సపరేట్గా $585 మిలియన్ బాండ్స్ కొన్నారని ఒక ఆరోపణ వచ్చింది. ఓకే, అయితే ఇది ఎప్పుడట? అదానీ మీద యుఎస్లో బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేసు రన్ అవుతుంది. 2,000 కోట్ల రూపాయలకి సంబంధించిన సోలార్ దానికి సంబంధించి బ్రైబరీ కేసు యుఎస్లో అయింది. ఆ కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనేది ఇక్కడ ఎలిగేషన్. ఏమిటి? బ్రైబరీ కేసు రన్ అవుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు. జనరల్గా ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ కంపెనీల జోలికి ఇన్వెస్ట్ చేయరు. ముఖ్యంగా ఒక లార్జ్ అమెరికా లాంటి దగ్గర కేసు రన్ అవుతున్నప్పుడు అలాంటి టైంలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా చేయరు. కానీ ఆ టైంలో ఎల్ఐసి చేసిందంటే ఇన్వెస్ట్మెంట్ 33,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందని వచ్చిన ఆరోపణ. అఫ్కోర్స్ వీళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు డైలీ చేస్తున్నారు, మేము ఫెయిర్గా అన్నిట్లాగానే ఇన్వెస్ట్ చేస్తున్నాం తప్ప అదానీ అని ఏం లేదు, ఏ కంపెనీ మంచిది దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేదని ఎల్ఐసి చెప్తుంది. బట్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఆరోపణ చేశారు చాలామంది. 7,850 కోట్ల రూపాయలు సెప్టెంబర్ 2024లో వన్ ట్రేడింగ్ సెషన్ జరిగిందని కొంతమంది చేసిన ఆరోపణలు. ఇవన్నీ నిజమా లేవా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, అయితే గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ ఎల్ఐసికి సంబంధించిన 33,000 కోట్ల రూపాయలు అదానికి పెట్టడానికి ముందుకొచ్చారు అని అమెరికాలో ది వాషింగ్టన్ పోస్ట్ అని అమెరికాలో ఒక న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. వాషింగ్టన్ పోస్ట్ అనే దాంట్లో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇంటర్నల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఒకటి ఏమని చూపించింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ pushed this plan to signal confidence in Adani, viewing his empire as vital to India's infrastructure goals. అదానీ కష్టాల్లో ఉన్నాడని, అదానీ కేసులు ఎదుర్కొంటున్నాడని, అదానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, షేర్ మార్కెట్లో అదే హిండెన్బర్గ్ వాళ్ళ యొక్క
కేసు వల్ల కొద్ది షేర్స్ డౌన్ అయినాయని ఇంటర్నల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అతనిలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి 33,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి చేత పెట్టించారు అనేది ది వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణ. ఓకే, గతంలో చూడండి మరి ది ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ ఓటింగ్ ఒకటి ఇష్యూకి వచ్చింది. అదేంటి 9,000 ఎల్ఐసి ఓటింగ్ డెసిషన్స్ ఉన్నాయి. 9,000 ఓటింగ్ డెసిషన్స్ సిన్స్ ఏప్రిల్ 2022. ఎల్ఐసిలో ఒక డెసిషన్ తీసుకుంటూ ఓట్లు వేస్తారు కదా, అది కూడా షేర్ హోల్డింగ్ కంపెనీ. ఎల్ఐసి కూడా 22,000 మంది ఓటర్స్ ఉన్నారట. ఎంత? 22,000 మంది ఓటర్స్ ఉన్నారు. సారీ 9,000 మంది ఎల్ఐసి ఓటింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. సారీ 9,000 ఎల్ఐసి ఓటింగ్ డెసిషన్స్, టోటల్ 9,000 డెసిషన్స్ తీసుకున్నారు. ఓకే, సిన్స్ ఏప్రిల్ 2022 నుండి ఇప్పటి వరకు 9,000 డెసిషన్స్ తీసుకున్నారట మొత్తం. దాంట్లో కన్సిస్టెంట్గా అదానీ, రిలయన్స్కి సంబంధించినటువంటి ఫర్మ్స్ మీద ఫేవరబుల్గా నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒకటి తెలుస్తుంది. ఆగస్టు 2023న ఎల్ఐసి అప్రూవ్డ్ ముఖేష్ అంబానీస్ రీఅపాయింట్మెంట్ యాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, ఎల్ఐసి వాళ్ళు ముఖేష్ అంబానీ అపాయింట్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారట. అట్లాంటి ప్రపోజల్స్ మొత్తం అదానీ ఎంటిటీస్కి సంబంధించి కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నారట. పిడిలైట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఇట్లా కొన్ని ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఓకే, అయితే మరి ఇక్కడ వాళ్ళు అదే లీగల్గా చేసామంటారు, ఆరోపణలు చేసే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది నాకు అర్థమైంది. ఇన్వెస్ట్మెంట్ అంబానీకి ఎంత అదానికి అంబానీకి ఏం చేశారు? 3.9 బిలియన్ 2025 3.9 బిలియన్స్ ఇన్ బాండ్స్ ఈక్విటీ. అమెరికాలో ప్రోబ్ జరుగుతున్నప్పుడు కూడా 3.9 బిలియన్ అదానీలో పెడితే ఆల్మోస్ట్ సిమిలర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా ఇంచుమించుగా కొద్దిగా ఎక్కువ పెట్టారు అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? ఇప్పుడు ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తుందంటే వీళ్ళేమైనా వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాదు. పాలసీ హోల్డర్లు, వేల మంది పాలసీ హోల్డర్లు అక్కడ దాచుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు అదానీ కంపెనీ కొలాప్స్ అయితే, రిలయన్స్ కంపెనీ కనుక ఒకవేళ కొలాప్స్ అయితే ఈ పాలసీ హోల్డర్స్ మొత్తం రిస్క్లో పడతారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి తిరిగి చేయించడానికి ఎల్ఐసి దగ్గర డబ్బులు ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్స్ యొక్క డబ్బులు అనేవి ఈ అదానీ ప్లస్ అంబానీ యొక్క చేతిలో ఉందన్నమాట. అందుకని ఇది ఇష్యూ అయింది. ఓటింగ్ ప్యాటర్న్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం. వాళ్ళు సపోర్ట్గా ఈ ఓటింగ్ ప్యాటర్న్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఎల్ఐసి వాళ్ళు కూడా ఓటింగ్ ప్యాటర్న్ కూడా ఎల్ఐసికి ప్లస్ ఏది ఓటింగ్ ప్యాటర్న్ అంటే ఎల్ఐసి వాళ్ళ కిందకు ఓటేసింది మీరు అనుకోవచ్చు. ఇన్వెస్టర్ అని చెప్తున్నాం, ఇది ఇన్వెస్ట్ చేస్తారని చెప్తున్నాం కదా. ఎల్ఐసి అదానీలో కంపెనీలు ఇన్వెస్ట్ చేసింది, అంబానీ కంపెనీలు ఇన్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఓటింగ్ రైట్ వచ్చింది అనమాట. ఎల్ఐసికి షేర్ హోల్డర్కి రైట్ వచ్చింది. ఆ రైట్ ఓటేసేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తున్నారని ఆరోపణ వస్తుంది అనమాట. అదే వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు చేసిన ప్రకారం గవర్నమెంట్ ప్రెజర్ మీద అదానీకి అంబానీకి ఫేవరబుల్గా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పోస్టులు ఇవి. ఇదంతా పెద్ద క్రోనియిజం అని, పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారని, క్విడ్ ప్రోకో లాంటిది ఏమైనా జరుగుతుందేమోనని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆరోపణలు కాదు, ఇంచుమించు ది వాషింగ్టన్ పోస్ట్ స్టోరీ మొత్తం చదివితే ఇట్స్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ దట్ దర్ సంథింగ్ ఏముందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ఏ రాష్ట్రం అన్నా పోండి, అక్కడ ఇద్దరు కనిపిస్తారు, అదానీ అంబానీ ఇద్దరే కనిపిస్తారు. వాళ్ళకే కాంట్రాక్టులన్నీ పోతూ ఉంటాయి. అదానీ అంబానీ టాటా వీళ్ళు ముగ్గురికి కాంట్రాక్టులు పోతూ ఉంటాయి. మధ్యలో ఎవరు చేయలేరని వీళ్ళ ఉద్దేశమా, ఎవరికి అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశమా, వీళ్ళు మాత్రమే చేయాలని వాళ్ళ ఉద్దేశమా అనేది మనకైతే తెలియదు. ఇది ఫండమెంటల్గా జరుగుతుంది. అది ఈ విధంగా మోనోపలీకి తయారైద్ది. మిగతా వ్యాపారస్తులకు కూడా అవకాశాలు ఇవ్వాలి.
మిగతా కాంట్రాక్టర్లు కూడా అవకాశం ఇవ్వాలి. ఇది మన క్యాపిటలిస్టిక్ కంట్రీ కాదు, ఇది సోషలిస్టిక్ కంట్రీ. అదే వాళ్ళు అందుకే సోషలిజం అని ఎత్తేసి క్యాపిటలిస్టం అని పెడుతున్నారు అంటున్నారు కదా. క్యాపిటలిస్ట్ కంట్రీలు అంతే ఉంటుంది, ఒకడే ఎవరి డబ్బులు ఉంటే వాడు కింగ్ క్యాపిటలిస్టిక్ కంట్రీలో. సోషలిస్ట్ కంట్రీలు అలా కాదు, అందరికీ అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తాయి, రిజర్వేషన్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ చాలాసార్లు ప్రసంగాలు ఏమిస్తున్నాడంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్స్ పెడతాను కాంట్రాక్ట్స్లో. ఇట్లాంటి ఇప్పుడు కాంట్రాక్ట్ కాదు, కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్స్ పెడతానని అతను చెప్తున్నాడు. అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లే. నేనేది వాళ్ళు వాలంటీర్గా సపోర్ట్ చేస్తాను. రాహుల్ గాంధీ అతను నేనేందంటే ఇప్పుడు అతను ఎప్పుడు కలవాలి రాహుల్ గాంధీని. నేనేందంటే రేపు ఇతను రిజర్వేషన్ ఇస్తానంటాడు, ప్రైవేట్లో రిజర్వేషన్ ఇస్తానంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకి కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇస్తానని అతని ఐడియా, అతని ప్రసంగాలు విని ఇతనికి మనం సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.